హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో కరకరలాడే సగ్గుబియ్యం చెక్కల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి క్రిస్పీగా కరకరలాడుతూ టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యం చెక్కల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. సగ్గుబియ్యం చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా 2 బౌల్‌లని తీసుకొని ఒక బౌల్‌లోనికి పావు కప్పు వరకు సగ్గుబియ్యాన్ని, అలాగే ఇంకొక బౌల్‌లోనికి పావు కప్పు వరకు పెసరపప్పుని వేసుకోండి. ఇప్పుడు వీటిలోనికి సరిపడా వాటర్‌ని పోసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత మళ్ళీ వీటిలోనికి మునిగేంత వరకు సరిపడా ఫ్రెష్ వాటర్‌ని పోసుకొని ఈ బౌల్‌పై మూతలను ఉంచి ఒక గంట పాటు నానబెట్టుకోండి. గంట తర్వాత చూసినట్లయితే ఈ పెసరపప్పు అలాగే సగ్గుబియ్యము బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిలో ఉన్నటువంటి వాటర్‌ని వంపేసి తీసుకోండి. ఇలా వాటర్‌ని వంపి తీసుకున్నటువంటి సగ్గుబియ్యాన్ని అలాగే పెసరపప్పుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్‌ని తీసుకొని అందులోనికి కారానికి తగినట్లుగా 5-10 వరకు ఎండుమిరపకాయలని వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి. ఒక గుప్పెడు నిండుగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకు ఆకులను కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్సుగా ఒకసారి ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చినటువంటి మిక్సీ జార్‌ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక బౌల్‌ని తీసుకోండి. అందులోనికి 2 కప్పుల వరకు పొడి బియ్య పిండిని వేసుకోండి. ఇలా 2 కప్పుల పొడి బియ్య పిండిని వేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యాన్ని, అలాగే పెసరపప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక పావు కప్పు వరకు నువ్వులను కూడా వేసుకోండి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు పౌడర్‌ని కూడా వేసుకోండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్‌ని, ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, పావు స్పూన్ వరకు పసుపుని వేసుకొని ఇవన్నీ పిండిలో కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని తీసుకొని నోట్లో వేసుకొని చూసుకోండి. కారం కానీ, ఉప్పు కానీ సరిపోనట్లయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు కారం సరిపోలేదండి. అందుకోసమని ఒక స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా కారాన్ని కూడా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోనికి 2-3 స్పూన్ల వరకు బాగా కాగుతున్నటువంటి ఆయిల్‌ని వేసుకోండి. ఇలా వేడివేడిగా ఉన్నటువంటి నూనెని వేసుకోవటం వల్ల చేసేటువంటి చెక్కలనేవి క్రిస్పీగా, గుల్లగా కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు ఇలాగా ఆయిల్‌ని వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని చేతిలోనికి తీసుకొని ఇలా ముద్ద కట్టి చూసామంటే ముద్ద అనేది కడితే సరేనండి. లేదంటే ఇలాగ నాకైతే కట్టలేదు. ఇలా ముద్ద కట్టినప్పుడు మరొక 2 స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకొని మళ్ళా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూసినట్లయితే పిండి ముద్ద అనేది కడుతుందండి. ఇప్పుడు ఇలా కట్టింది అంటే మనకి చెక్కలనేవి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నటువంటి పిండిలోనికి ఒక గ్లాస్ వాటర్‌ని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని పొడి పొడిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ వాటర్ అనేవి పట్టాయండి. నేను మరలా ఇంకో గ్లాస్ వాటర్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్‌ని కొంచెం కొంచెంగానే ఇలా చిలకరించుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఒకసారి వాటర్ అన్నీ పోసేసుకోకూడదు. ఇలాగా 2 గ్లాసుల వాటర్‌ని పట్టాయండి నాకు. ఇలా 2 గ్లాసుల వాటర్ అనేవి పోసుకున్న తర్వాత పిండిని చూపిస్తున్నాను చూడండి. కొంచెం పిండి ఇలా చేతిలోనికి తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసామంటే మనకి సాఫ్ట్‌గా, మృదువుగా బాల్ లాగా అవుతుందంటే పిండి మనకి కలుపుకోవడం అనేది సరిపోతుందండి. ఇలాగే పొడి పొడిగానే మిక్స్ చేసుకోవాలి. మరీ తడి తడిగా పిండిని మనము మిక్స్ చేసుకోకూడదు. ఇప్పుడు ఈ పిండి అనేది ఆరిపోకుండా ఉండటం కోసము ఈ బౌల్‌పై మూతను ఉంచి పిండిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇలా చూడండి పూరీ ప్రెస్ ఉంటుంది కదా! ఇటువంటి పూరీ ప్రెస్‌ని తీసుకొని దానిపై ఇలాగ ఒక పాలిథిన్ కవర్‌ని కానీ, లేదంటే ప్లాస్టిక్ కవర్‌ని కానీ, ఆయిల్ ప్యాకెట్‌నైనా కట్ చేసి ఇలా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండిని కొంచెం కొంచెం బాల్స్ లాగా చేసుకొని ఈ పూరీ ప్రెస్‌లో ఈ కవర్ మీద పెట్టుకొని ఇలాగ కవర్ చేసి మనం ఇలా ప్రెస్ చేసామంటే ఈజీగా మనకి చెక్క షేప్ అనేది వచ్చేస్తుంది. అలాగే చూడండి మీ దగ్గర ఒకవేళ పూరీ ప్రెస్ లేదనుకోండి, ఇలాగ ప్లాస్టిక్ కవర్‌ని తీసుకొని ప్లాస్టిక్ కవర్‌పై ఇలాగ పిండి ముద్దని పెట్టుకొని పైనుంచి ఇలాగ కవర్ చేసి మూత బాక్స్ కానీ, లేదంటే వాటర్ తాగేటువంటి చెంబులు ఉంటాయి కదా! వాటితోనే ఇలా పైనుంచి ఇలా ప్రెస్ చేసి ఇలా వెడల్పుగా రోల్ చేసామంటే ఈజీగా మనకి చెక్కల షేప్ అనేది వస్తుంది. ఇలాగ 2 మెథడ్‌లో ఏ మెథడ్‌లోనైనా సరే మనం ఈజీగా చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా అన్ని చెక్కల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పోసుకొని ఆయిల్ బాగా కాగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చెక్కల్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద వీటిని బాగా కాలనివ్వాలి. ఈ చెక్కలు కాలడానికి కొంచెం టైం అనేది పడుతుందండి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత చూడండి ఇలా లైట్‌గా గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ చెక్కల్ని ఒక జాలి గరిటెలోనికి తీసుకొని ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్‌లోనికి వేసుకోవాలి.
ఇదే విధంగా మిగతా పిండంతటిని కూడా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చెక్కల కింద ఒత్తుకున్న తర్వాత ఇలాగ ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. అలాగే చూడండి ఇలా చెక్కల్ని ఆయిల్‌లోనికి వేసుకున్న తర్వాత వెంటనే కలపకుండా ఒక నిమిషం పాటు ఇవి వేగాక వీటిని మరొక వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకున్నామంటే మనకి టేస్టీగా సగ్గుబియ్యంతోటి చెక్కలు రెడీ. ఓకేనండి. చూసారు కదా! సగ్గుబియ్యంతోటి కరకరలాడే చెక్కల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో. చెక్కలైతే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాతో షేర్ చేసుకోండి. ఓకేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన సాహిత్య రాజుస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.